అయితే విశ్వాన్ని ఆకర్షించే ఆ టెక్నిక్ ఏంటి? ఆ విశ్వనియమాలు విశ్వరహస్యాల్లో చెప్పడం జరిగిందమ్మా. ఈ విశ్వంలో 12 సూత్రాలు ఉన్నాయి. దాంట్లో టెక్నిక్ ఏంటో నేను చెప్తాను. బీజము అంటే ఏంది? ఏదైనా విత్తనాన్ని వేసినప్పుడు మొలకెత్తేది బీజ అక్షరము. బీజ అక్షరం అంటే మహావృక్షము పొందడానికి చేసినటువంటి బీజము. ఆ బీజాక్షరాలు ఏమున్నాయంటే ఓం అనేది. ఓం అనే బీజాక్షరాన్ని మన సెల్ ఫోన్ నుంచి, ఎలక్ట్రిసిటీ నుంచి సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టుకున్నట్టుగా బీజాక్షరాలను ఇచ్చారు. గ్లౌం గం గణపతే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ అంటే వినాయకుడికి పోతుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః అంటే అమ్మవారికి పోతుంది. అట్లా రకరకాల దేవుడికి ఆ దేవుడిని పూజ చేయాలి అంటే ఆ బీజాక్షరం కోడు పాడాలి. ఇప్పుడు మీరేమన్నారు, విశ్వంతో కనెక్షన్ కలగడానికి ఏం బీజాక్షరం కావాలమ్మా అని అడుగుతున్నారు. ఆ బీజాక్షరమే ఓం. చూడండి ఓం ఎలా పలకాలో. ఓం పలకడం అందరికీ రాదు. ఈ ఓం అనే బీజాక్షరం జపిస్తే లాభం ఏమవుతుందో తర్వాత చెప్తాను. ఎలా పలకాలో ముందు చెప్తాను. ఏ బీజాక్షరాన్నే పలికినప్పుడు వైబ్రేషన్, లా ఆఫ్ వైబ్రేషన్ అన్నమాట ఇది. అంటే ఏంది, నీవు అత్యుత్తమంగా పైకి పిచ్చి వెళ్ళినప్పుడు అది ఆ ఊ మా అంతా ఉన్నది మనలోనే. సూపర్ సూపర్. ఓం అంటే అంతా ఉన్నది మనలోనే. అయితే ఈ ఓం అనే బీజాక్షరం విశ్వంలో కూడా ఓం అనే నాసా వాళ్ళు ప్రయోగం చేశారు. సూర్యుడిలో కూడా ఉంది, సముద్రంలో కూడా ఉంది, మనలో కూడా ఉంది. పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మీరు చెవురు బాడు పెట్టుకొని డాన్సులు చేస్తారేవో పాటలు పెట్టుకొని, అట్లా ఓం అనేది మనలో వస్తున్నది. విశ్వంలో ఒక లయం కలిగినప్పుడు అనంతంగా ఎంజాయ్ చేస్తాం. కాబట్టి ఇలా మనలో కలిగిన ఇప్పుడు ఏం చేయాలన్నా, మూలాధారం నుంచి బీజాన్ని తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఈ పంచేంద్రియాలన్నీ ఆపాలి. ఆ అన్నాను, ఊ అన్నాను, మా అని వదిలిపెట్టాను. అది ఏదైతే మా అనే వైబ్రేషన్ నువ్వు ఎంతసేపు ఆపగలిగితే, కన్ను, ముక్కు, చెవి, నోట్లో, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినా ఈ ఓం జపించిన వాళ్ళకి కరిగిపోతుంది అది.